ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము వెంబడించి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇది కొద్ది దినాలుగా మనము కొన్ని వీడియోలుగా చూస్తూ వస్తుంటున్నాం. యెహోవా ధర్మశాస్త్రము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ అంటే ఏమిటి, అది ఎట్లా మనకు వెలుగుంటున్నది, ఎట్లా మనకు జీవాహారంగా ఉంటున్నది, ఎట్లా మనకు మరి చూసినట్టయితే ట్రెషర్గా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూసినాం. అయితే ఇప్పుడు మరి యెహోవా ధర్మశాస్త్రము రాసినట్టు ఉద్దేశం ఏంటి, ఆయన మాటల యొక్క ఉద్దేశాలు ఏంటి అనేటువంటి దాన్ని క్లుప్తంగా మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో ఏమంటాడంటే 30వ వచనం 31, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడిని వీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. అంటే మనం నమ్ముటకు, నమ్మి మరి వాటి ఎందుకు మనం జీవం పొందేదానికి, అంటే ఎందుకు రాయబడినది దేవుని వాక్యం అంటే మన యొక్క విశ్వాసానికి సహాయం చేసేదాని కొరకై, మన విశ్వాసాన్ని బలపరిచేదాని కొరకై, మన విశ్వాసాన్ని పెంపొందింపజేసేదాని కొరకై రాసిట్టున్నాడు. కాబట్టి ఏదైతే రాయబడి ఉంటున్నదో పరిశుద్ధ గ్రంథంలో, అవన్నీ కూడా దేవుని వాక్యం మనకు విశ్వాసాన్ని పెంపొందింపజేసేదానికై ఉంటున్నది. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే, మరి సువార్తల్లో అనేక సంగతులు రాయబడినది. యోహాను సువార్తలు కూడా అనేక సంగతులు రాయబడినాయి. అయితే తన శిష్యులతో ఆఖరిగా ఏమంటాడంటే, ఇంకా చాలా సంగతులు ఉంటున్నాయి కానీ అవన్నీ రాయలేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు రాసినవి ఎందుకు రాశారంటే, ఇక్కడ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు, నమ్మి అనేది ఆయన నామమున జీవం పొందినట్లు. రెండు కార్యాలు, దేవుని కుమారుడని యేసుక్రీస్తు నమ్మేటట్లు, నమ్మినటువంటి వారికి ఆయనలో జీవం పొందేదానికి మనకు మరి హక్కు ఉంటున్నది. కాబట్టి దీని కొరకయే ఇది పర్పస్ ఆఫ్ రైటింగ్ అంటాడు. కాబట్టి దేవుని వాక్య ఉద్దేశములు ఏంటంటే మనకు విశ్వాసాన్ని పెంపొందింపజేయుట అనేటువంటి. అట్లాగే రోమీలకు రాసిన పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు రాస్తూ, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏమంటాడు, 4వ వచనం, ఏలైనగా ఓర్పు వలనను లేఖనములను ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, పూర్వముందు రాయబడినవి అంటే పాత నిబంధనలో రాయబడిన కార్యములన్నీ కూడాను, సంభవాలన్నీ కూడాను మనకి ఇక్కడ ఎందుకు రాసింటున్నాడు అంటే మనకు బోధ కలిగేదాని కొరకై, మనకు దాని ద్వారా జ్ఞానం కలిగేదాని కొరకై రాయబడి ఉంటున్నది. ఎటువంటి జ్ఞానము, ఓర్పును లేఖనములందరి ఆదరణ నిరీక్షణ మనము కలుగువారమై ఉండునట్లు. కాబట్టి లేఖనము మనకు ఏది బోధిస్తుంది, నిరీక్షణ బోధిస్తుంది, ఓర్పును బోధిస్తుంది, ఆదరణ బోధిస్తుంది. మరి ఈ విధంగా ఈ బోధ నిమిత్తమై అందుకొరకే మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము కూడా దేవుని వాక్యం యొక్క వ్రాసినట్టు ఉద్దేశములతో గడచినటువంటి యొక్క దేవుని యొక్క వాక్య భాగాలు అవన్నీ కూడాను, గ్రంథంలోని భాగాలన్నీ కూడా మనకు విశ్వాసమును పెంపొందింపజేసే దాని కొరకై, మన యొక్క నిరీక్షణను పెంపొందింపజేసే కొరకై మరి వ్రాయబడినదిగా ఉంటుంది. కాబట్టి మనకు నిరీక్షణ కలిగేటట్లు. కాబట్టి నిరీక్షణ లేని లోకంలో మనకు నిరీక్షణ ఏంటి, దేవుని వాక్యమే మనకు నిరీక్షణ, అదే మనకు నిరీక్షణ. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్టు మనకు నిత్య జీవం ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చెప్పినప్పుడు మనకేమంటుంది, నిరీక్షణ ఉంటున్నది. అటువంటి నిరీక్షణను పెంపొందింపజేసే దాని కొరకై చూస్తుంటున్నాం. అట్లాగే కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీయులకు 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమంటాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడుచున్నది. ఏంటి సంగతులు? 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయుల గురించి రాస్తాడు. ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఐగుప్తు నుంచి విడిపించబడినారు,
అందరూ ఏ విధంగా మరి ఒకే మరి మేఘం అలా సముద్రంలో నుంచి వాళ్ళు ఎర్ర సముద్రం నుంచి బయలుదేరి బయటకు వచ్చినారు. వచ్చిన తర్వాత అందరి మీద ఒక మేఘస్తంభం ఏ విధంగా ఉన్నది. అందరూ కూడా ఆ యొక్క బండలో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ బండలో నీళ్లు తాగారు. అది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అయితే ఎన్ని ఉన్నా కూడాను అయితే ఏమంటాడు ఇక్కడ, కొందరు మరి ఎట్లాగుంటున్నారంటే మరి వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయినారంట. కాబట్టి దేంట్లో ఇష్టలుగా లేకపోయినారంటే విగ్రహారాధన చేసినారు, వాళ్ళ వల్ల వ్యభిచారం చేసినారు, మరి ప్రభుని శోధించినారు, సనిగినారు. ఇవన్నీ కూడా చేయడం ద్వారా వాళ్ళు నశించినారు. కాబట్టి దేవునికి పాఠం, మనకు పాఠం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మీకు పాఠం నేర్పేదాని కొరకే ఈ కార్యములు తిరిగి నేను చెప్తుంటున్నాను అంటాడు. వసిన పౌలు చూసినట్లయితే. కాబట్టి ఆ వారి యొక్క అనుభవము మన యొక్క విశ్వాసం అనుభవానికి అది ఊతనిచ్చేదిగా ఉంటుందన్నమాట, హెచ్చరించేదిగా ఉంటుంది, మనల్ని సరైన మార్గంలో నడిపేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే మనము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయములు ఏమంటాడంటే 5వ అధ్యాయము 13వ వచనములు, దేవుని కుమారుడు నామందు విశ్వసించు మీరు నిత్య జీవము గల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించే మీరు ఎటువంటి నిత్య జీవము గలవారు అనేటువంటి కార్యాన్ని మర్చిపోకూడదు. మనం ఈ లోకంలో అనేకులకు అటువంటి మరి నిరీక్షణ లేదు. నిత్య జీవం అంటే తిను, త్రాగు, ఎంజాయ్ చేయి, ఏదైనా చచ్చిపోతే అది ఎక్కడ ఏమవుతుందో మనకెందుకులే అన్నట్టు. అయితే మనకు అట్లా అది కాదు. ఈ లోకం మనకు మరి శాశ్వతమైంది కాదు, అనిశ్చితమైన ఈ లోకం మనకు శాశ్వతమైంది పరలోకము, శాశ్వత జీవము, నిత్య జీవం. అది దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి వాటిని ఎందు మీరు విశ్వసించాలని చెప్పేసి మరి ఇక్కడ నీకు రాస్తున్నాను. కాబట్టి నిత్య జీవం నీకు ఉంటుందని ఎల్లప్పుడూ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సోదరుని జీవితంలో కూడా ఈ లోకంలో ఏమి సంభవించినా, ఏమి ఏర్పడినా, ఏ కష్టాలు దుఃఖాలు ఏర్పడినా కూడా, వ్యాధులు సమస్యలు ఏర్పడినప్పుడు కూడా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, మనకు ఈ లోకములో ఏది కలిగినా కూడా మనకు నిత్య జీవం ఉంటున్నది. ఆ నిత్య జీవం అనేటువంటిది గొప్ప వరము దేవుడు మనకు అనుగ్రహించినట్టు మనం యేసు ప్రభు అనుగ్రహించి మనకు ఒక వరము అనే దాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో అంటాడు. అందుకొరకే ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్తలో కూడా ఇంకొక మాట చెప్తాడు. యోహాను సువార్తలు ఏమంటాడంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 17వ వచనం చదువుతాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసినట్లా మీరు ధన్యులగుదురు. ఎట్లాగంటే ఇవన్నీ కూడాను జరిగినవన్నీ కూడా నేను మరి ఆయనను అని మీరు నమ్మునట్లు అవి జరగక మునిపే మీకు తెలుపుతుంటాను అంటున్నాడు. కాబట్టి ఏ విధంగా ఒకడు నన్ను అప్పగించనట్టున్నాడు అనేటువంటి, అంటే ఆయన్ను ఏ విధంగా తన శిష్యుడైన ఇస్కరియోతు యూదానే శిలువకు అప్పగించనట్టున్నాడు అనే కార్యాన్ని ముందుగానే వాళ్ళకు రివీల్ చేస్తుంటున్నాడు ఇండైరెక్ట్గా. ఎందుకంటే జరిగిన తర్వాత ప్రభు చెప్పినాడు కదా అని. అంటే ఇది ఎటువంటిదంటే టు ఎయిడ్ అవర్ ఫెయిత్, మనకు విశ్వాసానికి సహాయకరంగా ఉండేదాని కొరకే. అవును కదా, ఆయన చెప్పినాడు కదా అనేటువంటి కార్యం. కాబట్టి ప్రేమ సోదరి మనకి జీవితాల్లో దేవుని వాక్యము మనకు విశ్వాసమునకు మరి అది సహాయకరంగా ఉంటుంది, మరి దేవుని నమ్మేదానికి సహాయకరంగా ఉంటుంది. అట్లాగే మనం ఏం చూస్తుంటాము, మరి చూసినట్లయితే మన యొక్క మరి వారి అనుభవం ద్వారా మనము సరిదిద్దబడతాము, సరిచేయబడతాము, నిత్య జీవనం గురించి నిరీక్షణ కలిగి ఉంటాము. ఇటువంటి యొక్క మరి ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కాబట్టి క్రీస్తు యేసు మనకి ఇచ్చినట్టు నిత్య జీవం కొరకై మనము జీవించవలసినగా ఉంటున్నాం.